తెలియజేస్తా ఉన్నా. సమావేశం ప్రధానమైన ఉద్దేశం పార్టీ అధ్యక్షుల వారు, జిల్లా అధ్యక్షుల వారు ముందుగానే మనకు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రాష్ట్రంలో పరిపాలనలో సంవత్సరం పూర్తి అవుతా ఉంది. ఈ సంవత్సరం పాటు చేసిన పరిపాలన చాలా బ్రహ్మాండమైన పరిపాలన. దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎక్కడ ఇంత బ్రహ్మాండమైన ముఖ్యమంత్రి లేడు, అంత బ్రహ్మాండంగా ఈయన ఇక్కడ చేశాడు అని చెప్పుకోవడానికి విజయోత్సవ సభలు జరుపుకుంటారంట. సరే, ఆయన విజయోత్సవ సభలు జరుపుకొని మేము చాలా బ్రహ్మాండంగా చేసామని చెప్పుకునే తరుణంలో సంవత్సర పరిపాలనలో ప్రజల యొక్క ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు పడ్డ బాధలు ఏమిటి అనేది చెప్పవలసిన బాధ్యత కూడా ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పైన ఉంది. అందుకనే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు, ఏ ప్రాంతంలో అయితే ఆయన ప్రమాణ స్వీకారం చేసి జూన్ 8వ తారీఖున ఒక్కొక్క ఫైల్ పైకెత్తి ఇదిగో మీ ఫైల్ సంతకం పెడతా ఉన్నాను, వ్యవసాయ రుణాలు నేను చెప్పిన విధంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా పూర్తిగా నేను మాఫీ చేస్తున్నాను అని ఒక్కో ఫైల్ ఎత్తి ఆయన సంతకాలు పెట్టానని చెప్పాడు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తున్నాను, చేనేత రుణాలు మాఫీ చేస్తున్నాను, ఇవన్నీ చెప్పాడు. అదే ప్రాంతంలో రేపు మనం ప్రశ్నించబోతా ఉన్నాం, నీ ఎన్నికల మేనిఫెస్టో ఏమిటి, నువ్వు సాధించింది ఏమిటి, ఇవాళ సాధించాన్ని విజయోత్సవాలు చేసుకోవడానికి కనీసం విరవం కూడా విరవట్లేదు. ప్రజలు చెప్పాలి, మా ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం చాలా బ్రహ్మాండంగా చేసిందని చెప్పవలసింది ప్రజలు. పదే పదే ఈ పరిపాలకులు కాదు చెప్పాల్సింది. వాళ్ళకెట్లా చెప్పుకోవటానికి లేదు కాబట్టి బాధ్యత మన పైన ఉన్నది. నువ్వు చేసిందంత అక్రమాలు చేశావు, ప్రజలను మోసం చేశావు, ప్రజలను దగా చేశావు అని కొన్ని అంశాలు మొత్తం ఆయన ఇచ్చినటువంటి వందలాది ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచినటువంటి అంశాల గురించి మనం చర్చించేంత అవకాశం ఒకటి దొరకపోయినా ప్రధానమైన ఈనాడు ప్రజలు పూర్తిగా ఇబ్బందులు పడుతున్న అంశాలు కొన్ని చర్చించవలసిన అవసరం. మీకు తెలుసు, రైతుల రుణమాఫీ. ఆ రోజు ఆయన పెట్టిన సంతకం ఏంటంటే రుణమాఫీ ఎట్లా చేయాలని పెట్టల, కోటయ్య గారి కమిటీ అని వేసి ప్రభుత్వం మీద రుణమాఫీ భారం ఎట్లా తగ్గుద్ది మీరు సలహాలు ఇవ్వమని ఆయన కమిటీని వేశారు. ఆయన వేసిన కమిటీ ప్రభుత్వం మీద భారం ఎట్లా తగ్గుద్దని చెప్పమన్నాడే తప్ప వాగ్దానం చేసిన విధంగా రైతాంగానికి ఏ విధంగా రుణమాఫీ చేయాలి చెప్పమని అనలా. ఆఖరికి అది అట్లా 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 నీళ్లు కోర్చుకుంటూ వచ్చారు. సంవత్సర కాలం జరిగింది. మంత్రులందరికీ చెప్పారు, నేను వాగ్దానం చేశాడు, ఆయన ఇస్తున్నాడు, రుణమాఫీ అయిపోయింది ఊరిక ఊదరగొట్టమని వాళ్ళందరికీ చెప్పాడు. ఒక మంత్రికి పొంతం లేనటువంటి ప్రకటనలు వాళ్ళు ఇచ్చారు. ఆఖరికి వ్యవసాయ శాఖ మంత్రి గారు అయితే ఒక రోజున మేము ఇవ్వటం మీకు ఆలస్యం అవుతుంది, ముందు మీరు బ్యాంకులో మీరు కట్టేయండి, తర్వాత మీరు కట్టినా కూడా మేము చెల్లిస్తామని అన్నాడు. సరే, ఒక విడత కాదు, 2 విడతలు కాదు, 3, 4, 5 విడతల్లో చెల్లింపు అన్నారు. మొదటి విడత 5,000 కోట్లు బ్యాంకులో వేసామన్నారు. రైతులు చేసిన 4,660 కోట్లు, 87,612 కోట్లు రుణం ఉంటే 4,660 కోట్లు వేశాడు. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు వడ్డీ ఎంత పెరిగిందో ఒకసారి చూసుకోమంటున్నా. ప్రతి 3 నెలలకి
స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగు వాళ్ళు మీట్ అయ్యి, అయ్యా ముఖ్యమంత్రి గారు మీ రైతుల బాకీలు ఇంత ఉన్నాయి అని చెప్తుంటారు. అవి బయట పెట్టమంటున్నాం, మన నెట్లో ఉంది తీసుకోవచ్చు. ఆయన బయట పెట్టిన ఆయన నోటి నుంచి చెప్పినా చెప్పకపోయినా గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు గత సంవత్సరం 87,612 కోట్లు రైతుల దగ్గర నుంచి బకాయిలుంటే వడ్డీలు పెరిగి ఇవన్నీ పెరిగి 97,975 కోట్లు పెరిగింది. ఈనాడు ఈ రాష్ట్ర ప్రజలు నెత్తిన బ్యాంకు అప్పుల భారం 97,975 కోట్లు, అంటే సుమారుగా 1,00,000 కోట్లు. ఇప్పుడు 1,00,000 కోట్లు దాటిపోయింది. ఈరోజు కూడా చెప్పని మేము చేర్చేస్తాం. ఆధార్ కార్డు లింకు, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ లింకు. అదేమనంటే నాకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకరించట్లేదు, బాకీలు తీరుద్దామంటే ఏమండి, ఎక్కడైనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ కోసం లేదు కదా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నది దేశం కోసం, దేశంలో ఆర్థిక వ్యవస్థ చూడటం కోసం. ప్రతి ముఖ్యమంత్రి ప్రతి ఎన్నికల సమయంలో ప్రతి పార్టీ చేసిన వాగ్దానాలు వాళ్ళు తీర్చడానికి కాదు కదా ఉంది. అదేమంటే వాళ్ళ నెపం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద వేస్తారు, నెపం కేంద్ర ప్రభుత్వం మీద వేస్తారు. కేంద్ర ప్రభుత్వం వాళ్ళ స్పష్టంగా చెప్పింది, వెంకయ్యనాయుడు గారి స్టేట్మెంట్ మీద చూస్తుంటారు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అర్హత కూడా లేదని చెప్పేశాడు ఆయన. కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. నువ్వు ఇంకా ఏదో మభ్య పెడతావు, నేను అక్కడి నుంచి తీసుకొస్తాను చెప్తా విషయం. కాబట్టి ఈ విధంగా వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా నభూతో నభవిష్యత్ అనే విధంగా రైతాంగాన్ని దగా చేసినటువంటి ముఖ్యమంత్రి హోదా పదవిలో ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప రెండోది. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయలే ఇంత దగా, భవిష్యత్తులో ఏ ముఖ్యమంత్రి కూడా సాహసించడు ఇంత దగా చేయటానికి. కానీ ఏం చేశాడు? ఆయన చేయటమే కాక ఇవాళ ఆయన ఏమంటాడండి, నేను 2వ విడత చేయబోతా ఉన్నాను, 3వ విడత చేస్తాను, 20% అన్నాడు. ఆయన కుటుంబరావు గారు ఒక అడ్వైజర్ నేర్చుకున్నాడు. ఆ కుటుంబరావు గారు మొన్న అంటారు, బ్యాంకర్లు తప్పు చేశారు, రుణం ఎక్కువ ఇచ్చి రైతులకి అని అంటాడు. రుణం రైతులకు ఎక్కువగా ఇచ్చి బ్యాంకర్లు మోసం చేశారు, వాళ్ళు కనుక తక్కువ ఇచ్చి ఉంటే మేము చెల్లించేవాళ్ళం అంటారు. ఇది ఎంతవరకు న్యాయమండి? ఈనాడు ఎక్కడైనా మా రైతులు రుణ సౌకర్యం లేక ఇబ్బందులు పడతా ఉన్నారు, ముఖ్యమంత్రి అయిన వాళ్ళు వాళ్ళకు కావలసినంత రుణం ఇవ్వండి, వాళ్ళు పంటలు విరివిగా పండిస్తారు, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని ఆహార భద్రత ఇస్తారు, మన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అనవలసినటువంటి పాలకులు వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళ మీద చర్య తీసుకోమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మేము ఫిర్యాదు చేస్తామంటారు. ఈ అధికారులు వీళ్ళు సలహాదారులు, ఆ సలహాదారులతో ఈయన రాష్ట్రాన్ని పరిపాలిస్తా ఉన్నాడు. మేము అందుకని చెప్తున్నాం, ఒక్క విషయం వీళ్ళందరినీ తెలుసుకోవాల్సిన ఉన్నాం, మనం కూడా చర్చించుకోవడానికి పనికొచ్చుద్ది. రుణము అంటే పరపతి మీద ఆధారపడింది. ఒక రైతు ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి సకాలంలో ఆ రైతు కనుక చెల్లిస్తా ఉంటే బ్యాంకు అధికారి వెనక ముందు తిరిగి చూడదు. మళ్ళీ పాస్ పుస్తకం తీసుకెళ్ళి నాకు 1,00,000 రూపాయలు అప్పు కావాలంటే ఏంటే ఎప్పుడు 1,00,000 అడుగుతావు, 1,50,000 ఇస్తాను తీసుకెళ్ళి అంటాడు. ఆయనకి పొలం ఉందో లేకుంటే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ఆయనకి మరి సరిపోతుందో కాదు. దేని మీద ఇస్తున్నాడు అప్పు? అతను పరపతి మీద ఇస్తున్నాడు, అతను మంచితనం మీద ఇస్తున్నాడు, అతను సక్రమంగా వ్యవసాయం చేసి పండిస్తున్నాడు, సక్రమంగా చెల్లిస్తున్నాడు అని ఇస్తున్నాడు. ఇవాళ వీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళని తప్పుపడతారా? ఎన్నడూ లేని విధంగా ఒక సంక్షోభాన్ని సృష్టించాడు, ఒక రైతాంగ సంక్షోభాన్ని, వ్యవసాయ సంక్షోభాన్ని ఈ రాష్ట్రంలో సృష్టించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు.
ఇక డ్వాక్రా మహిళల సంగతి చెప్పక్కర్లా. మా అక్క చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు. ఏ ఒక్క మహిళ అయినా సరే గతంలో మొన్న ఎన్నికలు జరగకముందు ఎంత సంతోషంగా ఈ డ్వాక్రా రుణాలు తీసుకొని చేశారో, ఎంత సంతోషంగా తిరిగి కట్టారో ఈనాడు లేదు. 14,450 కోట్లు రుణాలు ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్పారు? మీరెవ్వరు కూడా చెల్లించొద్దు, మేము కడతామని అన్నారు. డ్వాక్రా ఉద్యమాన్ని నాశనం చేశాడు చేతులారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తాను. పూర్తిగా నిర్వీర్యం చేశాడు డ్వాక్రా ఉద్యమాన్ని. కేరళ తర్వాత ఈ దేశంలో చాలా బ్రహ్మాండంగా కొనసాగుతున్నట్టు డ్వాక్రా ఉద్యమం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలు అప్పు తీసుకున్న తర్వాత బ్యాంకుకు తిరిగి కట్టడం 96-97% రికవరీ ఉంది. ఎక్కడా లేదు. మైక్రో ఫైనాన్స్ అనే సిస్టమ్స్ అన్ని ఫెయిల్ అయినాయి. గ్రామీణ స్థాయిలో ఒక మహిళలు తీసుకున్న అప్పులు తిరిగి సక్రమంగా కట్టేటువంటి ఒక వ్యవస్థే సక్రమంగా పనిచేస్తుంది తప్ప రెండోది లేదు. ఈయన చేతులారా ఇవాళ ఆ డ్వాక్రా మహిళల వాళ్ళ ఉద్యమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు, నాశనం చేశాడు. ఈనాడు వీళ్ళు 35% మొన్న రికవరీ, 96-97% ఉండేది. ఇవాళ డ్వాక్రా మహిళలంటే అప్పిచ్చేదానికి లేకుండా చేశాడు. మాట్లాడితే డ్వాక్రా ఉద్యమం నేనంటాడు పెట్టింది. డ్వాక్రా ఉద్యమం నేను ఆయన కాదు పెట్టింది. నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీము. ఆ సమయంలో నాకు పార్లమెంట్ మన కేంద్ర ప్రభుత్వంలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉండేటటువంటి అవకాశం నాకు వచ్చింది. డ్వాక్రా ఉద్యమం నేనుండంగా పెట్టాం. డ్వాక్రా ఉద్యమం ఎర్రనాయుడు ఆనాడు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇవి. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు సెల్ ఫోన్ నేనే కనుక్కున్నాను, సెల్ ఫోన్ నేనే తయారు చేశాను. ఇవాళ నిన్న మొన్నక్కడ గూగుల్ వ్యవస్థ హైదరాబాద్లో పెట్టబోతున్నారంటే గూగుల్ వ్యవస్థ కూడా నేనే కారణం. హైదరాబాద్లో నవాబు గారు ఏం కట్టించలేదు హైదరాబాద్ని. హైదరాబాద్ అంతా అభివృద్ధి చేసింది, బిల్డింగ్లు కట్టించిందంతా నేనేను, అక్కడ అసెంబ్లీ కట్టించింది నేనేను. ఇవన్నీ మాట్లాడితే నేనే 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 అనే పదంతో ఈనాడు రేపటి నుంచి చెప్పుకోవాలి. ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసింది నేనేను, డ్వాక్రా మహిళల్ని అవాస్పాలు చేసింది, వాళ్ళని అన్యాయం చేసింది నేనేను అని రేపటి నుంచి చెప్పుకునే పదాలు తప్ప ఇంకోటి మిగలవు. ఎక్కడంటే 4,000 కోట్లు 4,300 కోట్లు ఈ చేనేత వాళ్ళకు ఉన్నాయి. పవర్ లూమ్స్ మీద కట్టవలసిన ఇవన్నీ రద్దు చేస్తా అన్నాడు. ఈరోజు వాటి ఊసు కూడా ఎత్తట్లా. చేనేత వాళ్ళ రుణాలు కానీ పవర్ లూమ్స్ మీద రుణాలు కానీ వాటి ఊసు కూడా ఎత్తట్లా. సరే, కొత్త పథకం ఎన్నడూ ఎవ్వరూ పెట్టనండి పథకం ఇంకో పథకం పెట్టాడు, జాబు బాబు పథకం. ఆ పథకం పేరే బాబు జాబు. అంటే బాబు వస్తాడు, జాబ్ వస్తుంది. బాబు వచ్చాడు, ఉన్న జాబులు పోయినాయి. ఈ జాబు బాబు పథకంలో ఎందుకు కనీసం ఆయన ఆత్మ మరి విమర్శ చేసుకోవట్లేదు? నిరుద్యోగులకి యువతకి నేను వాగ్దానం చేశానే, 1,75,00,000 కుటుంబాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. నువ్వేం తెలియనివాడి కాదు, గతంలో 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశావు. 1,75,00,000 కుటుంబాలకి ఇంటికొక ఉద్యోగం ఇస్తా అన్నావు. అంటే ఎన్ని ఇవ్వాలి ఉద్యోగాలు? 1,75,00,000 ఉద్యోగాలు ఇవ్వాలి. ఒకవేళ మీకు ఇవ్వటం ఆలస్యం అయితే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి నెలకి 2,000 రూపాయల చొప్పున ఇంటింటికి నిరుద్యోగ భృతి పంపిస్తానన్నది ఎక్కడుందండి? నిరుద్యోగ భృతి ఉందా, లేకుంటే ఉద్యోగం ఉందా? నువ్వు ఎప్పుడన్నా మాట్లాడండి. నేను జపాన్ పోయి వచ్చాను. జపాన్ సంస్థలంతా అమ్మో ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమలు పెట్టేటంటే మా అదృష్టం, మేము తీసుకొస్తున్నాం, అక్కడ 1,000 కోట్లు తీసుకొస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో మేము పెడుతున్నాం అని అన్నాడు. నిన్న కేఈ కృష్ణమూర్తి గారు చెప్పారు. ఏంటి ఎక్కడ పెడుతున్నాడు అర్థం కావట్లేదు. ఈ విధంగా ఒక్కొక్క వ్యవస్థను నిర్వీర్యం చేసి జాబు బాబు లేదు, డ్వాక్రా రుణాలు మాఫీ లేదు,
వ్యవసాయ రుణాలు మాఫీ లేదు. ఈ విషయాల గురించి మనం తప్పకుండా మనం వెలుగెత్తకపోతే, మనం గొంతెత్తకపోతే, మనం చెప్పకపోతే ప్రతిపక్షంగా మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. చరిత్రలో ప్రతిపక్షంగా మనం న్యాయం చేయాలనంటే ప్రజలకు జరిగే అన్యాయాలను చేస్తుంది. ఇక పథకాలు ఇవైతే ఇటు ఏకరువు పెట్టాలంటే చాలా ఉన్నాయి. ఇవి పోతే ఇంకా మిగతా అంశాలు కొన్ని ఉన్నాయి. రాజధాని భూములు మా వేమారెడ్డి గారికి వీళ్ళందరికీ అక్కడ తెలుసు. రోజు పడతా ఉంటారు ఇప్పుడు వాళ్ళ దగ్గర, రైతుల దగ్గర నుంచి. వాళ్ళు చేసి ఇవాళ నిర్బంధ భూసేకరణ అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు, ఈ దేశంలో లేదు. నిర్బంధ భూ సమీకరణ ఉండకూడదనే చట్టాలు ఉన్నాయి. 3 పంటలు వేసే భూములు తీసుకోకూడదని చట్టాలు ఉన్నాయి. ఇవాళ అవన్నీ పోయి నిర్బంధంగా భూచట్టం మీరు ఇస్తారా? ల్యాండ్ పూలింగ్ కింద ఇస్తారా? లేదు నిర్బంధంగా చేస్తారా? 166 జీవోని మధ్య ఇచ్చారు. 166 జీవో ఎట్లా ఇస్తారండి? ఎవరు నోరు కొట్టాలని ఇస్తారు? ఏ నిబంధనల ప్రకారం ఇస్తారు? నీకు పార్లమెంట్లో ఆమోదించబడి రాజ్యాంగ సవరణ జరిగినటువంటి 2013 కేంద్ర చట్టాన్ని అతిక్రమించి ఆ చట్టంలో ఉన్నట్టు 2-3 నిబంధనలు తీసేసి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, నువ్వేదన్నా భూమి సేకరిస్తే ఆ ప్రాంతం యొక్క సామాజిక వర్గాల మీద ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుందో స్టడీ చేయాల్సినట్టు అది పక్కకు నెట్టి ఆహార భద్రతల గురించి ఆ విషయం నిబంధన 3 ప్రకారం ఆలోచించకుండా దాన్ని పక్కకు నెట్టి 166 జీవో ఇస్తావా? అదేంటే సిగ్గుపడద్దండి. నేను హైకోర్టులో అడిగితే జీవో ఇచ్చిన మాట నిజమే, కానీ మేము 15 రోజులు అమలు చేయట్లేదుగా. ఎందుకంటే వాళ్ళు స్టే ఇవ్వటానికి సిద్ధమైతే హైకోర్టు, మేము 15 రోజులు ఈ నెలాఖరు వరకు మేము అమలు చేయట్లేదుగా అని అంటారా? ఇది ప్రభుత్వం. ప్రభుత్వానికి సలహాదారులు, ప్రభుత్వానికి న్యాయవాదులు. ఈ విధమైన పరిపాలన జరుగుతూ ఉంటే ఎంతవరకు మనం ఉపేక్షించి ఊరుకుంటాడు? ప్రత్యేక హోదా ఆ రోజంతా అరచేతిలో వైకుంఠం అంటామే, ఆ విధంగా ఇదిగో ప్రత్యేక హోదా వచ్చింది. అక్కడ నేను చెప్పే ప్రభుత్వం, నేను చెప్తే వినే ప్రభుత్వం ఉంది. మోడీ గారి ప్రభుత్వం ఇద్దరం కలిసి ఒకే డయాస్ మీద ఉండి వాగ్దానాలు చేశాం. మనం అడిగాం. మన వెంకయ్య నాయుడు గారు కూడా రాజ్యసభలో ఆయన వాదించాడు. 5 సంవత్సరాలు కాదు ప్రత్యేక హోదా, 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇవ్వాలని. మనకు వచ్చేస్తుంది, డబ్బులు కొరవలేదు, వచ్చి పడిపోతున్నాయి. ఎక్కడుందండి ప్రత్యేక హోదా? ఈనాడు ఒకసారి ఆ క్లిప్పింగ్ అంటించి ఆయన చూసుకున్నాడో లేదు, ప్రతి వాళ్ళు ఒక పోస్ట్ లెటర్ పడేయండి, అయ్యా నీ ప్రత్యేక హోదాకి మీ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి అర్హతే లేదు అని అన్నాడు వెంకయ్య నాయుడు గారు. ఎందుకు మభ్య పెడుతున్నా ఉంటాను? ఎందుకు మభ్య పెడుతున్నారు ఈ ప్రజల్ని? నిన్ను నువ్వు ఆత్మవంచన చేసుకోవటం కాదు, ప్రజావంచనతో నువ్వు పాల్పడుతున్నావు. ఎంతవరకు సమంజసం అండి? ఇంకా మిగతా నేను ఎక్కువ పోదలుచుకోలేదు, కానీ నేను కాలేజీల్లో పాఠాలు చెప్పామండి. కనీసం గంట సేపు అయితే నేను అట్లా చెప్తానే ఉంటా. కానీ 2 నిమిషాలు ఆఖరు ఒక అంశం ఇందాక మన వాళ్ళు ప్రస్తావించారు. ఈ జన్మభూమి ఆయన గంట కాలేదులన్నీ మాట్లాడమంటున్నాడు. ఆయన మిగతాదంతా ఆయనకి ఇచ్చేస్తాం. ఆయన ఎట్లా మాట్లాడతాడు గంట? ఒక విషయం, జన్మభూమి కమిటీలు ఏంటండి? జన్మభూమి కమిటీలు ఎలక్ట్ అయినటువంటి సర్పంచ్ కింద కూర్చుంటాడా? అతని మీద ఓడిపోయినటువంటి ఒక వ్యక్తి జన్మభూమి కమిటీలో సభ్యుడని పైన కూర్చోబెట్టి ఆయన సంతకానికి విలువ. ఇది ప్రజాస్వామ్యాన్ని నువ్వు పరిరక్షించేవాడివా? లేదు రాజ్యాంగాన్ని గౌరవించేవాడివా? రాజ్యాంగం నా నీకు గౌరవం లేదు, ప్రజాస్వామ్య విలువలంటే అంతకంటే నీకు గౌరవం లేదు. ఏది లేకుండా ఈ కమిటీలు వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పైన కూర్చోబెట్టి వాళ్ళతో నువ్వు పరిపాలన చేయించాలనుకొని, సొంత పార్టీ ఎమ్మెల్యే అయితే నిధులు ఇంత ₹1,00,000, వేరే పార్టీ వాళ్ళైతే 50,000.
ఇంకో మిగతా వాళ్ళు అయితే 10,000. ఎక్కడుందండి ఈ వివక్షత? ఏ రాజ్యాంగంలో ఉంది? ఈ వివక్షత చూపించమని ఎక్కడా లేదు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తామంటే ఇప్పుడు నీకు పంచాయతీలకు వచ్చే డబ్బంతా ఇవాళ ఎంపీటీసీలు జడ్పీటీసీలు వీళ్ళందరికీ వచ్చే డబ్బు, వీళ్ళ జిల్లా పరిషత్తుల ద్వారా వచ్చే డబ్బంతా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బు. చంద్రబాబు నాయుడు గారు సొంతంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు కాదు. రాజ్యాంగంలో పొందుపరిచే ఎంపీటీసీ జడ్పీటీసీ వ్యవస్థ వచ్చిన తర్వాత వీళ్ళకి ఏ విధంగా నిధులు పోవాలని అక్కడి నుంచి వచ్చే నిధులు ఇవి. ఈయన సొంత నిధులు కాదు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం దాక్షిణ్యాల మీద వచ్చే నిధులు కాదు. మనకు హక్కు ఉంది. అందువల్లనే ప్రతి వాళ్ళు మన ట్రైనింగ్ క్లాసులు పెట్టుకునైనా సర్పంచుల దగ్గర నుంచి ఎంపీటీసీల దగ్గర నుంచి జడ్పీటీసీల దగ్గర నుంచి మనకున్న హక్కులు ఏమిటి, మనం ఏ విధంగా పోరాడాలని మనం ప్రతి వాళ్ళం తయారైతేనే తప్ప చంద్రబాబు వీళ్ళందరూ ఏదో జడ్పీటీసీలు ఎంపీటీసీలు అంటే అమాయకులు వస్తారు, మీటింగ్కి వస్తారు, సంతకం పెడతారు, వెళ్ళిపోతారు అని అనుకునేంటి ఆలోచన పోయే విధంగా మనం తయారు కావాలి. కాబట్టి ఈ లోకల్ బాడీ స్థానిక సంస్థల ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ముందుకు నేను తప్పకుండా వస్తా. మీరందరూ ఆశీర్వదించాలని, పెద్దలు సహకరించాలని అందరినీ నేను కోరుకుంటూ ఎంపీటీసీలు జడ్పీటీసీలు అట్లనే మన మున్సిపల్ కౌన్సిలర్లు, ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలు జరగల, మున్సిపల్ కౌన్సిలర్లు వీరందరూ కూడా ఈరోజు ఆఖరి తేదీ వీలైతే మీరు జాయింట్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మీ ఓటు, మీ పేరు ఎదురున మీ ఫోటో ఉందో లేదో ఇక్కడ తెప్పించే ఓటర్ లిస్టు వెళ్ళేసారి ఒకసారి చూసుకోండి. తప్పులు కనుక్కుంటే మనం ఈరోజే వాళ్ళకి రిప్రజెంట్ చేయాలి. ఈరోజు సాయంత్రం 5 గంటల్లోగా మనం వాళ్ళకి రిప్రజెంట్ చేసి పెట్టాలి. నా పేరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర ఫోటో ఉందా, లేకుంటే వేరే ఫోటో పెట్టారా వాళ్ళు అనేది ఒకసారి చూసుకొని వెళ్ళాల్సిందిగా నేను మీ అందరికి మనవి చేస్తూ, పార్టీ ఇచ్చినటువంటి ఈ అవకాశానికి పార్టీ అధ్యక్షుడికి, పార్టీ మరి నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి ముందుకి మీ సహకారం